హలో అండి, ఎలా ఉన్నారు? సండే కదా, ఇంకా బయటికి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చాము. ఇంకా కార్తీక మాసం అయిపోయింది అనుకోని కూరగాయలతో పాటు మా వాళ్ళు నాటుకోడి కూడా తీసుకొచ్చారండి. ఇంకేం చేస్తాను చెప్పండి. వాళ్ళ కోసం అని చెప్పేసి నాటుకోడి కూర అయితే వండుతున్నాను. కూరగాయల రేట్లు మామూలుగా లేవు. చికెన్లు నాన్ వెజ్ రేట్ తక్కువగా ఉన్నట్టుంది. అసలే తుఫాన్ కదా, వర్షం పడుతూ క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. ఇంకా అందుకని చెప్పేసి కారం కారంగా చేయమన్నారు. దాంతోపాటు రాగి సంగటి కూడా ప్రిపేర్ చేయమన్నారు. నాకు అంత పెద్దగా రాగి సంగటి చేయడం రాదండి, అయినా కూడా ట్రై చేస్తూ ఉంటాను. ఇంక ఈలోపు నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయింది. గ్రేవీ కోసం అని చెప్పేసి ముందుగానే టమాటాలు, పచ్చిమిరకాయలు, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి ఒకేసారి మిక్సీ పట్టేస్తాను. అందుకే గ్రేవీ చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంక ఈలోపు రాగి సంగటి కూడా ప్రిపేర్ అయింది. ఇంక మా వాళ్ళని తినమంటే చాలా టేస్టీగా ఉందంట. అసలే నెల రోజుల తర్వాత వండుతున్నా కదా, వాళ్ళకి అమృతం లాగా అనిపిస్తుంది. 2 వారాలు నా దగ్గర తిన్నా అంటే మళ్ళీ బయటకు పరిగెత్తుతారు.